గురు పౌర్ణమి రోజు సాయిబాబాకు పూజ చేస్తే తప్పేమిటి? లేదా ఎవరి గురువుల్ని వారు పూజిస్తే తప్పేంటి? ఇదొక ప్రశ్న వేశారు. 15th ఆగస్టు రోజు బ్రిటిష్ జెండా ఎగిరేస్తే తప్పేంటి? లేదా ఎవరికి నచ్చిన జెండా ఎగిరేస్తే తప్పేమిటి? ఇది తెలియాలంటే స్వతంత్ర ఉద్యమం తెలియాలి. జెండా విలువ తెలియాలి. మన దేశ నాయకులు చేసినటువంటి త్యాగాలు, స్వతంత్ర యోధులు చేసిన త్యాగాలు కూడా తెలియాలి. అది తెలియాలంటే దైవభక్తి కావాలి. మన ఋషి పరంపర గురించి తెలియాలి. మన సనాతన ధర్మ సాహిత్యాన్ని గురించి తెలుసుకోవాలి. ఇవేవీ తెలియనటువంటి వాళ్ళకి ఈ రెండు శూన్యమే. ఏ జెండా ఎగిరేసినా ఏం లేదు, ఎలా ఉన్నా ఏం లేదు. ఈ లఘువులందరికీ ఏ గురువైనా పర్వాలేదు అన్నట్టు. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు గురు పౌర్ణమి అనేదే గురువులకు సంబంధించింది కాదు, వ్యాసుల వారికి సంబంధించిందే. ఎందుకని అంటే, వారు వేదాలను గనుక విభజించి ఉండకపోతే ఈరోజు కూడా గందరగోళంగా ఉండేది. అసలు లిఖితపూర్వకంగా మనకు అందేది కాదుగా. ఆ తర్వాత మహాభారత 100 పర్వాలు సంస్కృతంలో, భాగవతము, ఉపపురాణాలు 18 పురాణాలు, ఉపపురాణాలు, వేదాంగాలు, స్మృతులు, ఇలా అనేక రకాలైనటువంటివి. అంటే భారతదేశంలో శ్రీమద్ రామాయణము మొదలైనటువంటి తర్వాత అతి పేరెన్నిక గన్నవి, ఒక నిధిగా భావించబడుతున్నటువంటివి, లేదా ఈరోజు కూడా మనం సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి గ్రంథాలు ఏవైనా ఉంటే అవి వేదవ్యాసుల వారు రచించినవి మాత్రమే అవి ఉంటాయి. కనుక ఋషులందరూ కలిసి ఏం చేశారంటే, ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వేదవ్యాసుల వారిని స్మరించుకోవడం కోసం వ్యాస పౌర్ణమి అని ఏర్పాటు చేస్తే, మనకున్నటువంటి పైత్యం ప్రకోపించి ఈ మిడిమిడి జ్ఞానం చేత ఎవరి గురువుల్ని వారు పూజ చేస్తూ, మా గురువులు కూడా వ్యాసుల వారి వంటి వారే అనుకుంటూ కూర్చుంటే, చివరికి మనం ఆ గ్రంథాల పేర్లు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎంత గొప్ప వాంగ్మయ సృష్టి అంటే, ప్రపంచం మొత్తం కూడా కళ్ళు తెరవకముందే, ఏబిసిడీలు కూడా ఇంకా పుట్టకముందే మన భారతదేశంలో సంస్కృత వాంగ్మయం అత్యద్భుతంగా సాగరంలాగా పరిఢవిల్లింది. దానికి కారణం ఎవరు అంటే, అనేక మంది ఋషుల్లాగా వేదవ్యాసుల వారు ప్రధాన కారణమై ఉన్నారు. కనుకనే తప్పకుండా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాసుల వారిని స్మరించుకోవడానికో, వారికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని అనునయించుకోవడానికో, లేదా చర్చించుకోవడానికో, ఆ రోజు నుంచి ఏదైనా వారికి సంబంధించినటువంటి ఒక సాహిత్యాన్ని చదవడానికో, ప్రారంభం చేయడానికో ఉపయోగించుకోవాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్లుగా దేవాలయాల్లోకి వెళ్ళేసి, లేదంటే ఇష్టం వచ్చిన గుడికి వెళ్ళి ఈ గురు పౌర్ణమి పేరు మీద అన్నదానాలు పెట్టి అట్టహాసం చేసి నాకేదో పుణ్యం వచ్చిందనుకుంటే తప్పకుండా అది పాపమే వస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఋషుల్ని, ఇంత సంప్రదాయాన్ని, ఇన్ని గొప్ప గ్రంథాలని, ఋషులు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని, అత్యద్భుతమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రంథాలని మనం పక్కన పెట్టేసి చేసే కార్యక్రమం పాపం కాక మరేమవుతోంది. కనుక ఇప్పటికైనా మనం కళ్ళు తెరవలసి ఉంది. మన సనాతన ధర్మాన్ని మనం మళ్ళీ పునర్రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జై హింద్.